ఉపాధి హామీలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనకు నీటి గ్రామ చేసి కొంచెం పథకాన్ని అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అర్థం చేసి నీటి గ్రామ చేసి పెట్టారు. దాని తగ్గట్టుగానే కొన్ని చాలా మార్పులు చేతులు వచ్చాయి. గతంలో 100 రోజులు పని ఉండేది, 120 రోజులు చేశారు. అంటే మనకు 25 రోజులు పెంచారన్నమాట. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మండలాలు వచ్చేసి రోజులాంటి జరుగుతుంది. గతంలో చేసినటువంటి సంవత్సరం పనులు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. వాటిని ఈ మంత్ లాస్ట్ కాలన్నీ కంప్లీట్ అవుతాయి. మనకు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి వ్యవసాయ పనులు అయిపోయాయి కాబట్టి అందరూ వలసలు ఉంటారు. కొన్ని గ్రామాల్లో ఎవరైనా వలసలు వెళ్ళండి, పనులు పెట్టడానికి విషయాలు ఉన్నాం, అందరూ పనులు ఉపయోగించుకున్నాండి. ఎక్కడ మన ఊళ్ళో పనులు లేవో అక్కడ పనులు అడగచ్చు. సార్ మా పలానా కంపెనీ కావాలి, పలానా పని చేసే మాట్లాడచ్చు. మేము కూడా దానికి అర్థం చేసి అక్కడ వర్క్ వేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఏసీ కూడా అక్కడ పనులు కలుగుతాం. మనకి ఎక్కువ శాతం పనులు ఏం జరుగుతున్నాయి? ఫారం పంట పనులు, హార్టికల్చరు, కాలువలు, చెడ్డాపులు పనులు, మామిడి తోటలు, ఇవే మనకు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి వాటిని మీరు తెలుసుకోవాల్సి వస్తున్నాను. ఇంకేమన్నా కొత్తగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే పనికి ఎవరైతే రాదు, మనకి జాబ్ ఉన్నది, పనికి ఎవరైతే రాదు ఆ జాబ్ డిలే అయిపోతుంది. కంపల్సరీ సంవత్సరంలో 20 రోజులు ఖచ్చితంగా పని చేయాలనుకుంటున్నాం. అలాగే జాబ్ కంటిన్యూగా రన్ అవుతుంది, లేదంటే మాత్రం కట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గతంలో ఎప్పుడో 2021, 2022, 2023, 2024 కూడా మనం ఎస్టిమేట్ చేసుకునేటాం మాకు కావాల్సారనేది. అది హౌసింగ్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ లేదా చేసుకునేటాం. కానీ మనం స్టార్ట్ చేసినాం. అవి అలాగే ఉంటాయి. అంటే మేము చేసుకుంటాం, వీళ్ళు చేసుకుంటాం, ఛానల్ చేసుకుంటాం అనేసి చెప్తున్నారు. కాదు, ఇప్పుడు చట్టం మారింది. వారు ఏం చేశారు? అవి ఒక సంవత్సరం అంటే ఇప్పుడు చేసిన దానికి 6 నెలలకు మనం ఏదైనా కానీ పని స్టార్ట్ చేయకుంటే అవి ఆటోమేటిక్ డిలే అవుతాయి. తర్వాత ఇంకేంటంటే ప్రస్తుతానికి పంచాయతీరాజ్ సంబంధించి మాకు ఉపాధి హామీ పథకం పిఆర్ వాళ్ళకు సంబంధించి మనకు కొన్ని వర్కులు డిలీట్ చేసేవి ఉన్నాయి. దాదాపు డిసిసి వర్క్ లేకున్నాయి. అంటే సీసీ రోడ్లు కానీ, గురుకాలు కానీ, లేదా సచివాలయ బిల్డింగ్లు కానీ, పంచాయతీ బిల్డింగ్లు కానీ, లేకపోతే అంగన్వాడీ సెంటర్లు కానీ, కంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్ సంబంధించి వాటిని ఇప్పుడైతే మీరు కంప్లీట్ చేయాలి. ఈ నెలలోపే కంప్లీట్ కావాలి. ఎక్కడ కానీ ఆగితే తర్వాత డబ్బులు రావు. మీరు ఎవరైనా కానీ సచివాలయ సిబ్బంది అయితే కానీ, పిఆర్డీ కానీ, ఏఈ కానీ సంబంధించి వాళ్ళు ఇప్పుడు బిల్స్ జనరేట్ చేయాలి, ఖచ్చితంగా జనరేట్ చేయాలి. మీరు అలా పని స్టార్ట్ అయ్యి వాటర్ అక్కడ కంప్లీట్ అయింది, వాటర్ కొడుతున్నారంటే ఎప్పుడే ప్రాక్టీస్ అయిపోయింది, ఎప్పుడే మీరు బిల్స్ సబ్మిట్ చేయాలి. లేదు మేము ఇంకా టైప్ చేసుకుంటామంటే మాత్రం ఈ సంవత్సరం సంబంధించి స్లాట్ రేపు నెల వస్తుంది, ఏదైనా కానీ నెలాఖరి వరకు మీరు బిల్ సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. అది గ్రామాల్లో అయితేనే, మండలంలో అయితేనే, ఎక్కడైతే గ్రామం సంబంధించి పిఆర్ వర్క్ సంబంధించి మాత్రం మీరు ఏ వర్క్ చేసింటే కూడా సర్పంచులు కానీ మీరు ఏదైనా వర్క్ చేసింటే కూడా పంచాయతీ ఏమైనా చేసింటే కూడా మీరు బిల్స్ సబ్మిట్ చేసుకోవాలి. బిల్ జనరేట్ చేసుకుంటేనే మీకు బిల్లులు పడతాయి, లేకపోతే బిల్లులు పడవు. ఆ వర్క్ అనేది డిలే అయిపోతాయి. ఫిజికల్గా కంప్లీట్ కొట్టేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు అవి ఎస్టిమేషన్ని శాంక్షన్ పక్కకు వచ్చింటే మసాలేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ నెల దగ్గర కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఫ్లాట్కి రెడీగా ఉండేది ఏంటంటే 2,42,00,000 ఉంది. అంటే మేము పెట్టడానికి సిద్ధం చేశాము. అంటే పిఆర్ఓ సంబంధించి, మైకి సంబంధించి, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి పెట్టడానికి కాంపొనెంట్ అవుతుంది. ఇంకా ఏమన్నా కానీ ఉంటే అక్టోబర్ వరకు, అది అక్టోబర్ తర్వాత ఇప్పుడు వరకు ఏమైనా చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఎక్కడైనా డిలే చేసే మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ పడుతుంది. తర్వాత చాలా ఇబ్బంది పడతాము, ప్రజలకు సమాధానం చెప్పలేము, ఎవరికి మనము సమాధానం చెప్పుకోవాలని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ ఉంటే కూడా బిల్స్ మాత్రం మీరు ఇమ్మీడియట్గా మీరు పని స్టార్ట్ చేసినారు, బిల్స్ సబ్మిట్ చేస్తారండి. ఈ నెలాఖరి కల్లా అసలు ఏది ఉండదు. తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి చేసుకోవద్దండి దయచేసి. కాబట్టి మీరు సాక్సెస్ అని కోరుతున్నాం. అది మీరు పిఆర్ఓ చేసినటువంటి తర్వాత మా దగ్గరకు వస్తే మేము అప్లోడ్ చేస్తున్నాం. ఎప్పుడు రాసుకోవాల్సిన బాధ్యత మీదే, అప్లోడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసుకుంటూ ఆశిస్తున్నాము. అలాగే మనకు పనులు కూడా గుర్తిస్తున్నాము. ఎక్కడికైనా పనులు కావాలంటే కూడా రైతులు కానీ సర్పంచ్ కానీ సహకరించండి. పనులు వరుసగా తెలుగులు కానీ పనులు కూడా కొన్ని గ్రామాల్లో స్టార్ట్ చేసాం. మీరు కూడా ఎవరికైనా ఇంకా అవసరం లేదండి, ఖచ్చితంగా పనులు అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చే దాంట్లో